హలో హలో హాయ్ హాయ్ నెంబర్ 1 నెంబర్ 2 కోడల్స్ ఏం చేస్తున్నారు ఈరోజు? వాట్ ఈస్ వీకెండ్ స్పెషల్? ఈరోజు నేనైతే బగారా రైస్ చేస్తున్నాను. దీంట్లోకి కర్రీ శ్రీకాంత్ చేస్తా అన్నాడు. బట్ ప్రిపరేషన్ అంతా కూడా ఫస్ట్ శ్రీకాంత్ హెల్ప్ చేయడానికి అలేఖ్య ఆల్రెడీ తీసుకుంటాను. అంటే నేను ఇంగ్రీడియంట్స్ ఏం కావాలని చెప్పేసి మొత్తం అన్ని ఏర్పాటు చేసి ఇట్లా అంటే రెస్టారెంట్ ఓనర్ లాగా అనమాట. ఎట్లా అంటే జస్ట్ పైన ఓకే ఫైన్ అట్లా ఆ టైప్. సో ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్ని మరి తీసి పెట్టినా లేదా? చూడు. ఓకే, సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పండి మరి. ఇంకా ఓకే, హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో. సో ఈరోజు మా ఇంట్లో సాటర్డే సందర్భంగా స్పెషల్ ఏంటంటే బగారా రైస్ అండ్ కాశ్మీరీ దమ్మాలు. తర్వాత ఎందుకంటే ఇద్దరు మొహాలు తీసుకుంటాను అనుకోకండి, మేము ఇద్దరేం కాదు, మా ఆయన చేస్తున్నాం కాబట్టి మాకు తెలియదు అంత పెద్ద గురించి. యాక్చువల్గా చెప్పాలంటే మెన్యూ లాస్ట్ మినిట్ వరకు మాకు చేంజ్ అయితేనే ఉంటది. ఫస్ట్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ నేను అలేఖ్య కలిసి చేద్దాం అనుకున్నాము, మంచిగా మసాలా కర్రీ. శ్రీకాంత్ సడన్ గా బయటకు వెళ్ళిపోయి షాప్ నుంచి చిన్న చిన్న దమ్మాలు లాగా బేబీ పొటాటోస్ తెప్పించింది అక్కడ మార్కెట్ లో, అందుకే పట్టుకొచ్చి ఆయన తీసుకొచ్చి లేదు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ కాదు, మీ ఇద్దరు పక్కకి వెళ్ళండి, నేను ఎంటర్ అవుతాను ఇప్పుడు నేను చేస్తాను. ఓకే, నో ప్రాబ్లం. నేనైతే సమ్మర్ స్పెషల్స్ మ్యాంగో జ్యూస్ చేస్తాను. ఈ లోపు అలెక్కి ఏం చేసిందంటే మంచిగా మ్యాంగో రసం తీసి పెట్టింది. తర్వాత మేమిద్దరం కలిసి టమాటా పచ్చడి చేసేసినాం. సో వైట్ రైస్ కి కూడా కావాలి అనుకుంటే టొమాటో పచ్చడితో తింటారని. ఇవన్నీ స్పెషల్సే కదా. టమాటా పచ్చడి ఇంట్లో చేసిన పచ్చళ్ళు. మాంగో జ్యూస్ తోట మామిడి పళ్ళది జ్యూస్ వెరీ గుడ్. అయిపోతుంది కదా, మామిడి పళ్ళు తినకపోతే ఎట్లా జ్యూస్. అండ్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా ఆయన బియ్యం పిండి దోశ కూడా కావాలన్నాడు ఒకటి, అది కూడా మేము ప్రిపేర్ చేసి పెట్టినాం. షాద్ నగర్ వెళ్ళినాం మేము లాస్ట్ 2 days బ్యాక్. అక్కడ అలేఖ్య వాళ్ళ మేనమామ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు మ్యాంగో ఇచ్చింది తోట మామిడి పళ్ళు. చెప్పు దాని గురించి. స్వీట్ ఉన్నాయంటే అసలు మామిడి పళ్ళు ఇంత కూడా చక్కెర కర్లే, ఆర్గానిక్ పళ్ళు. సో కంఫర్టబుల్ గా మేము అందరం ఇంట్లో షుగర్ తినడం మానేస్తాం. సో అందుకని ఆర్గానిక్ ఫస్ట్ ప్రిఫరెన్స్. అండ్ ఆర్గానిక్ లా దొరికితే స్వీట్ ఉంటారో లేవో డౌట్ వచ్చింది. స్వీట్ అయితే మస్తున్నాయి, సూపర్. సో శ్రీకాంత్ కర్రీ స్టార్ట్ చేసేలోపు నేను ఏమనుకుంటున్నా అంటే బగారా రైస్ అయితే పెట్టేద్దాం స్టవ్ పైన, ఈలోపు కర్రీ అయిపోతుంది అని చెప్పేసి ఇది స్టవ్ మీద పెట్టేస్తాం. మా ఇద్దరు పనులు మేము బేసిక్గా చేసుకొని బయట పడితే ఇంకా ఒంటిలు వాళ్ళకి వదిలేద్దాం అని చెప్పి. అండ్ దట్టు మా ఆయన వంట చేస్తుందంటే ఒంటిల్ అంటే ఇట్లా ఫుల్ కావాలండి, ఆక్యుపై చేస్తాడు అనమాట. అది అంటే ఒంటిలో ఆక్యుపై ఎందుకు చేస్తాను చెప్ప, నేను పక్కన సలహాలు ఇవ్వద్దు. ఇప్పుడు నా మనసులో ఓ స్టైల్ ఉంటుంది. రెసిపీ ఫిక్స్ అయిందంటే అదే రెసిపీ కావాలి, అట్లే రావాలని ట్రై చేసాను అనమాట. సో మనం సలహాలు ఇచ్చి. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు ఎక్కడదక్కడ ఆపేసి బయటకు వస్తే మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, రండి చెప్తా. బయటకు వస్తే చెప్తా. ఓకే. సో మా వదిన ఇంకా అలేఖ్య వంటింట్లో బిజీగా వంట చేస్తుంటే, అంటే ఐ మీన్ వంట కోసం వెజిటబుల్స్ తరుక్కుంటున్నారు, వాళ్ళ మధ్యలోనే ఇంటరప్ట్ చేసి పట్టుకొచ్చానమాట. ఎందుకు రీజన్ అని వీళ్ళకి కూడా తెలియదు. సో నిన్న వచ్చిన పార్సల్ ఇదే. సో ఇవి వచ్చేసి ఇండస్ వ్యాలీ వాళ్ళవి. మీరు ఆల్రెడీ చూసుంటే ఇండస్ వ్యాలీ వాళ్ళవి మనము ఏం తెచ్చుకున్నాము, క్యాస్ట్ ఐరన్వి, పొంగనాల పెంచు, ఇంకా చపాతీ పైన తెచ్చుకున్నాము. సో ఇది తెచ్చుకున్నాం, మాకు చాలా బాగా నచ్చింది క్యాస్ట్ ఐరన్వి. సో అందుకని చెప్పి మన ఇంట్లో కుక్కర్ ఏ మెటీరియల్ ఉండే, అల్యూమినియం. సో అవి వాడద్దని చెప్పి ఎన్నో వీడియోలు వస్తున్నాయి. సో ఎందుకు వాడడం, ఎందుకు ఏంటని తెలుసుకోకుండానే నేను స్టీల్ వాటర్ చేసిన బేసిక్ గా రెగ్యులర్ గా వాడడానికి అవసరం పడతాయి కాబట్టి స్టీల్ వాడడం చాలా మంచిది అని చెప్పి చెప్పాలంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మధ్య వీళ్ళిద్దరు కోడళ్ళు ఇంట్లో వంటలు చేస్తున్నారు. అమ్మ కొంచెం కదా, సో మేమిద్దరం వంటలో దిగినాం అన్నమాట. సో వీళ్ళ రెస్ట్ ఇచ్చిండ్రు, అందుకని చెప్పి పాత ఎందుకు కొత్త దాంట్లో వేయడం చెప్పి నేను ఆర్డర్ చేసిన. దాంట్లో ఫస్ట్ ముఖ్యంగా మనం పప్పులు, అన్నము, అన్ని కిచడీలు, మోస్ట్లీ లైక్ కిచడీ, పప్పు, రైస్ ఏదైనా కుక్కరే కాబట్టి ఎన్ని కుక్కర్లు ఉన్నా తక్కువనే. బేసిక్ గా 3 కుక్కర్లు ఉన్నాయి, కాకపోతే అన్ని అల్యూమినియం ఉన్నాయి అనమాట. సో శ్రీకాంత్ ఈసారి స్టీల్ తెప్పించిండు. యాక్చువల్గా స్టీల్ చాలా ఈజీ టు క్లీన్ కూడా, హెల్దీ వైస్ అండ్ ఈజీ టు క్లీన్. అంటే కంపేర్ టు క్యాస్ట్ ఐరన్ స్టీల్ అయితే ఈజీ టు క్లీన్, ఈజీ టు మెయింటైన్ అని చెప్పేసి. సో బాండ్లీ అంటే ఆబ్వియస్ గా పాత బాండ్లీలన్నీ నాన్ స్టిక్ అవి అవాయిడ్ చేయడానికి ఇది ఒకటి, క్యాస్ట్ ఐరన్ ఒకటి ఉంటే సరిపోతుంది. అండ్
పాలు ఇంకేమైనా పెట్టుకోవచ్చు కూడా. యా మోస్ట్లీ ఇదైతే పాలు కాచడానికి అంట. అంటే పాలు అంటే గిన్నె అడుగంటుతుంది కదా, అడుగంటకుండా ఇది అట్లా డిజైన్ చేసారు. కొంచెం ఇది చూడడానికి కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. దీనికి ఎలా ఉందంటే కొంచెం హాట్ ప్యాక్ మోడల్లో ఉంది, ఎందుకంటే డబల్ లేయర్ ఉందన్నమాట. సో దట్ అడుగంటదు పాలు కాస్తే అని చెప్పి ఇలా కొంచెం మందంగా ఇచ్చారు. ఇది పాలు కాచేదంట. మనం నెక్స్ట్ టైం కొంచెం పెద్దది కూడా ఆర్డర్ చేయాల్సి. అంటే నేను 1 లీటర్ బేసిక్ గా నేను ఇవన్నీ ఉంటాయి అనుకోలేదు ఇండస్ వ్యాలీ దాంట్లో. నాట్ జస్ట్ బాండ్లీ, ఇంకా కుక్కర్, ఇంకా 3 లీటర్స్ కుక్కర్, ఇంకా ఇవి ఒక్కటే ఆర్డర్ చేసిన ప్రస్తుతానికి అవసరం అని చెప్పి. మీకు నేను వెబ్సైట్ ఇస్తా, ఆ డీటెయిల్ లింక్ ఇస్తా, కింద కూడా మొత్తం డిస్క్రిప్షన్ లో ఆర్డర్ చేసుకుంటాం మంచిగా. అది డిస్క్రిప్షన్ లో కూడా వీటి ప్రోడక్ట్ లింక్స్ అండ్ ఇండస్ వ్యాలీ వాళ్ళ లింక్ ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి చూడండి, మీరే చూడండి, మీరు కూడా చూడండి, మీరు కూడా చూడండి. సో దాంట్లో నాట్ జస్ట్ దీస్ 3 ఎన్నో ఉన్నాయి స్టీల్ సంబంధించినవి. అండ్ నాట్ ఓన్లీ కిచెన్ లో స్టీల్ ఇవే కాదు, ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఒకసారి మీరు వెబ్సైట్ చెక్ చేస్తే చాలా తెలుస్తాయి అన్నమాట. సో ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే మీకు వంట చేయడానికి రెడీ చేయడానికి చాలా మంచి మన పాత కుక్కర్ కి హ్యాండిల్ పోయింది. అది ఎన్నిసార్లు వేయించమన్నా వేయించట్లే వీళ్ళు. సో హ్యాండిల్ ఉన్నది ఆర్డర్ చేసిండు. అదే హ్యాండిల్ ఉంటాయమ్మా, పెట్టుకోవాలి. సో ఇప్పుడు నాకు ఒక టాస్క్ ఏంటంటే కూరగాయలు దొరికే లోపు నేను ఫిక్స్ చేసుకుంటాను. ఇవాళ ఇది వాడండి కూరకి, అన్నంకి ఇది వాడండి, నేను ఫ్రై చేస్తా. పాలు కాస్తా బెస్ట్. థ్యాంక్ యూ ఇండస్ వ్యాలీ. బెస్ట్ పని ఎంచుకుంటాను. చలో పోయి వంట ఇప్పుడు ఆకలేస్తుంది. సో మొత్తానికి ఇందాక చూపించినట్టుగా మీరు అది వాడేస్తారు. ఇండస్ వ్యాలీ వాళ్ళవి యూటెన్సిల్స్ వాడేస్తున్నారు. నీకోసం ఇది కడాయి రెడీ ఉంది, నేను కర్రీ చేసుకోవాలి. కర్రీ చేసేసుకో. ఓకే, అక్క వచ్చేసి బగారా రైస్. ఇండస్ వ్యాలీ వాళ్ళది కుక్కర్ అన్నమాట. ఇఫ్ యు సీ హియర్ ద ఇండస్ వ్యాలీ. సో ఈ కుక్కర్ స్టీల్ కుక్కర్ వాడేస్తున్నారు అదన్నమాట. సో మీరు ఎంత టైం పడుతుంది మీకు? ఇంకా నాకు ఒక 5 minutes అంతే. అయ్యో ఇంకోటి, నువ్వు తీసిపెట్టిన ఇంగ్రీడియంట్స్ అని చెప్పు మరి. నాకు దమ్మాలు కావాల్సినవన్నీ కాజు, వెండిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ, దట్ ఇస్ కాశ్మీరీ చిల్లీ. కాశ్మీరీ చిల్లీ అది. ఓకే. సో ఇది కారపొడి, ధనియాలు, కసూరి మేతి అండ్ జీలకర్ర, సోంపు, ఆనియన్స్, కొత్తిమీర. ఎస్. సో మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది కూడా ఉంది, మూసి పెట్టండి ఇక్కడ, కర్డ్. సో ఈ కర్డ్ అనమాట. సో ఇవన్నీ కూడా కాశ్మీరీ దమ్మాలు కావాల్సిన పదార్థాలు. బగారా రైస్ అయ్యేలోపు ఒక క్వశ్చన్ అడుగుదాం. వీళ్ళని కూడా అడుగుదాం, మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఎప్పుడన్నా ఏమంటారు రవ్వ దోశతో మామిడిపళ్ళు తిన్నారక్క? నీకు ఇష్టం బేసిక్ గా? అంటే నాకు పెళ్లి కాకముందు వరకు అయితే పూరి మ్యాంగో జ్యూస్ తెలుసు, మోస్ట్లీ అందరికి తెలుసు. బట్ బియ్య పిండి దోశ అండ్ మ్యాంగో జ్యూస్ కాంబినేషన్ నేను తినలేదు. పెళ్లి అయిన తర్వాత మాత్రం తిన్నా, కానీ నాకు అంత నచ్చదు. మీరు తిన్నారా అండి? నేను బియ్యం పిండి మ్యాంగో రసం పెద్ద ఫ్యాన్. సో నువ్వు మామిడిపండు రసం దేంట్లో అంచుకుంటాయి? నేనైతే చపాతి, పూరి, దోశ, బియ్యపిండి దోశలు, రవ్వ దోశలు అన్నిటా తింటా. నాకు మామిడి పండు ఇస్ లైక్ మై ఫేవరెట్. అలేఖ్య ఉంది కాబట్టి ఆల్టర్నేట్ డేస్ అక్క మామిడి పళ్ళు ఉన్నాయి అక్క. నాకు మా బావ చాలా ఫేవరెట్ ఇక్కడ. సో మేము ఇద్దరం ఆల్మోస్ట్ తెచ్చుకుంటున్నాం. మేమైతే ఈ సీజన్ లో అయితే అన్ని ఫ్రూట్స్ చేసేసినాం, అన్ని రకాలు. నాకు చపాతి ఒక్కటి తప్ప మిగతా అన్నిట్లు ఇష్టం. ఎందుకంటే చపాతీకి అంత నచ్చదు. బట్ పూరి, దోశలు, మామూలు మినపప్పు దోశలు, తర్వాత రుబ్బిన దోశలకి పిండి దోశలు అన్నిటి బాగుంటారు. అన్నిటికీ బాగుంటాయి. సో ఇష్టం లేకుండా ఎవరైనా ఉంటారా? సో మీరు ఇంకెలాంటి కాంబినేషన్స్ ట్రై చేస్తారో కామెంట్ చేయండి. మాకు కూడా తెలుసుకోవాలని మేము కూడా ట్రై చేస్తాం. ఎస్. సో ఇప్పుడు మీరు దీంట్లో ఏమేమి వేసిండ్రు ఇప్పుడు బగారా రైస్ లో? దీంట్లో ఆనియన్, పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి, గరం మసాలా దినుసులు అన్ని పోపు చేసేసుకొని ఆయిల్లో బాస్మతి రైస్ వేసేసిన, ఉప్పు అండ్ కొంచెం గరం మసాలా అంతే. పుదీనా చాలా ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి డెఫినెట్ గా పుదీనా వేయాలి అంతే. నేను అలాగే ఒక మంచి టాస్క్ ఇచ్చిన, ఏంటది? ఈ పొటాటోకి తోలు తీయడం. సో నేను కొంచెం వేరే అందరూ అనుకుంటారేమో తోలు తీయడం ఏంటి, ఉత్తి పొట్టు తీయడమే కదా అంటే ఇది ఇష్టం. మా దగ్గరలో తోలు తీయడం అట్లా. ఇప్పుడు నీకు ఆలుగడ్డ మీద కోపం వచ్చింది, తోలు వస్తున్నావు? ఆలు ఇస్ మై ఫేవరెట్. నాకు ఆలు రోజు పెట్టినా నేను తింటా. మళ్ళీ కాళ్ళ నొప్పులు వస్తాయి, చేతి నొప్పులు వస్తాయి, అన్ని వస్తాయి, కానీ ఏం చేస్తాం, ఇష్టం. వెరీ గుడ్. సో కమింగ్ టు కర్రీ, కాశ్మీరీ దమ్ ఆలు. సో ఇది ఎట్లా చేస్తామంటే
దీనికి మెయిన్గా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మా ఆల్రెడీ అలాగే చెప్పింది కదా, నాకు చూపించింది కదా, నేను చెప్పిన కూడా తీసి పెట్టేసింది ఫటాఫట్ అని. సో పెద్దగా అంటే బయట నుంచి తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్ రెండే దీంట్లో, అంటే స్పెషల్గా ఈ కర్రీ కోసం తెచ్చుకునే ఇంగ్రీడియంట్స్ రెండే. ఒకటి ఏంటంటే కాశ్మీరీ చిల్లీ, ఇది బయట దొరుకుతుంది మనకి, అండ్ నెక్స్ట్ వచ్చేసి కసూరి మెథి. సో ఈ రెండు మోస్ట్లీ ఇంట్లో ఉండకపోవచ్చు, సో అది బయట నుంచి తెచ్చుకోవాల్సినవి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇంట్లో ఉంటాయి అన్నమాట. అల్లంలో పేస్ట్ ఉంటుంది, కారం ఉంటుంది, తర్వాత ఉప్పు, పసుపు, మన జీలకర్ర, తర్వాత ధనియాలు, సోంపు, ఇవన్నీ ఇంట్లో ఉండేవి. సో ఫస్ట్ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ పెరుగు తీసుకొని దీన్ని మంచిగా నీట్గా చిలుక్కోవాలన్నమాట. సో వాటర్ కంటెంట్ ఎక్కువ లేకుండా తీసేసుకొని ఇది బాగా చిలుక్కోవాలి. చిలికిన తర్వాత మనము వేడి నీళ్ళల్లో మంచి వాటర్ని బాయిల్ చేసి దాంట్లో మనకి అంటే కాశ్మీరీ చిల్లీ అనేది అంత స్పైస్ ఉండదు, ఫ్లేవర్ ఇంకా కలర్ ఇస్తుంది మనకి. సో మీకు క్వాంటిటీ తగ్గట్టుగా చిల్లీ వేసుకోవాలి. అండ్ జీడిపప్పు, ఈ రెండింటిని ఆ వేడి నీళ్ళలో వేసి ఒక 10 to 15 minutes అట్లా నాననివ్వాలి, సోక్ చేయాలి. సోక్ చేసిన తర్వాత ఇది మిక్సీకి వేసేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ని మనము ఈ చిలుక్కున్న పెరుగులో వేసేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకున్న తర్వాత మంచిగా ఒక 10 minutes నీట్గా అలా సోక్ అయిన తర్వాత ఇది తీసుకెళ్ళి మనము కర్రీలో వేయాలన్నమాట. సో దీనికోసం మనము ఫస్ట్ ఈ పేస్ట్ తయారు చేసుకుందాం. దాని తర్వాత ఆలుని మనం మంచిగా వేసుకోవాలి. సో అది లెట్స్ గెట్ దిస్ స్టార్టెడ్. ఓకే, సో హాట్ వాటర్ తీసుకున్నాం కదా, దీంట్లో మనము ఈ కాశ్మీరీ చిల్లీ అనేది వేసేసుకుందాం. దాని తర్వాత ఈ జీడిపప్పు ఒక 50 grams అట్లా జీడిపప్పు పడుతుంది. ఎందుకంటే పేస్ట్ మంచిగా ఉండాలంటే జీడిపప్పు ఉంటేనే సూపర్ ఉంటుంది అనమాట. సో ఇవి వేసేసుకొని ఇవి మనకి ఒక 10 to 15 minutes నానితే మంచిగా మిక్సీకి పడితే సూపర్ అవుతుంది అనమాట. అట్లా సో ఇట్లా మనం చిక్కగా క్రీమీ పెరుగు అనేది చిలుక్కోవాలన్నమాట. ఇది చిలికి పెట్టుకొని పేస్ట్ కలుపుకోవాలి. ఆ పేస్ట్ చేస్తాం కదా, చేసినాక అది కలుపుకోవాలి. సో మనము ఇండస్ వ్యాలీ వాళ్ళది కర్రీ కడాయి అన్నమాట ఇది. సో ఇప్పుడు దీంట్లోనే మనం కూర చేయబోతున్నాము. సో ఈ స్టీల్కి స్పెషాలిటీ ఏంటి అంటే మనకి ఫుడ్ అనేది 100% సేఫ్ ఉంటుంది. అండ్ ఈ స్టీల్లో చేయడం వల్ల మనకి వేరే వాటితో కంపేర్ చేసుకుంటే క్లీనింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే దీంట్లో మన ఫుడ్ అట్లా ఇంకొకటి ఏంటి అంటే దీంట్లో ఫుడ్ అనేది దాని కలర్ ఇంకా టెక్స్చర్ అనేది పాడవదు. బేసిక్గా కొన్నిట్లో ఏమవుతుంది అంటే ఎక్కువ హీట్ అవ్వడము, సో ఏంటంటే లో హీట్ అవ్వడము అలాంటి జరిగితే వేరే యూటెన్సిల్స్లో వేరే మెటీరియల్లో. దీంట్లో ఏంటి అంటే ఈవెన్ గా కుక్ అవుతుంది అన్నమాట. ఫుడ్ ఈవెన్ గా హీట్ అయ్యి మన ఈ వెజిటబుల్స్ కానివ్వండి, మన కలర్, మన డిష్ ని కానివ్వండి, ఒక టెక్స్చర్ అనేది ఈవెన్ గా ఉంచుతుంది అట్లా. సో అదొక అడ్వాంటేజ్, అందుకే వాటర్ చేసుకున్నాము. అడుగు మాత్రం అస్సలు అంటారు, అందుకే వాళ్ళు కర్రీ వేస్తా ఈజీ అయిపోతుంది అని చెప్పి. సో అట్లా బగారా రైస్ అయిపోయింది కాబట్టి బగారా రైస్ మనకి అడుగు కూడా స్టీల్ లో అంటదంట. సో మనం ఇప్పుడు చూడొచ్చు ఓపెన్ చేసి. నాకు దాంట్లో విజిల్ నచ్చింది, అన్ని విజిల్స్ ఎత్తుకోవాల్సి వస్తుంది మన ఇంట్లో. బ్లాక్ అయ్యే వరకు ఏ విజిల్ దేనికి అర్థం కావట్లేదు. సో గ్రీన్ అయ్యే వరకు సూపర్ ఉన్నది. మేమైతే విజిల్ లిటరల్ గా చెక్ చేస్తున్నాం కదా, లైక్ బటర్ఫ్లైయా, ప్రెస్టీజా, పిజేనా, బటర్ఫ్లైయా. సో సారీ టు ఇంటరప్ట్ గైస్. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ మసాలా దినుసులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మసాలా దినుసులు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక స్పూన్ ధనియాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఏమంటారు ఈటీవీలో వంటలు వస్తున్నాయి చూడండి, అభిరుచి అట్లా దీంట్లో కొంచెం ఒక 1/2 tablespoon సోంపు వేసుకోవాలి. సోంపు వేసుకున్న తర్వాత సోంపు వాడితే ఫ్లేవర్, ఈ బేసిక్ గా మసాలా కర్రీస్ కి సోంపు వేస్తారు చాలా మంది అట్లా. సో మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇంకా మసాలా ఒక చెక్క, లవంగం, 2 ఇలాచీలు, 2 లవంగాలు, చెక్క, ఇవి వేసేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో మనకి ఇదే ఇప్పుడు మసాలా అనమాట. డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టేస్తే పౌడర్ పెట్టుకుంటే సో కర్రీలో మనకి మసాలా అంటే ఇదే. సో ఇది మనకి మంచి అరోమా వచ్చే వరకు డ్రై రోస్ట్. ఈ ఫుడ్ జీలకర్ర,
ఏ కలర్ ఉంటుందో మీకు తెలుసు, ధనియాలు ఏ కలర్ ఉంటుందో మీకు తెలుసు. సో ఇవి లైట్గా కలర్ మారిన తర్వాత తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది మనం మాస్టర్ షెఫ్ అంటే మెయిన్ షెఫ్ కాబట్టి ఇలాంటి అసిస్టెంట్ ఇచ్చేద్దాం. ఏం పని అది మిక్సీ పట్టడమా? మిక్సీ పట్టడం. సంజీవ్ కపూర్ గారు మీరు ఎక్కడున్న ఈ వీడియో చూడాలి, మా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వీళ్ళిద్దరు నిజంగా అట్లాంటి చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే ఇంతవరకు వచ్చింది వంటలు చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ పీల్ తీసుకున్న ఆలుని మనం ఆయిల్లో వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం ఇట్లా ఫోక్తోని జస్ట్ ఇట్లా కొన్ని ఘాట్లు పెడుతున్నా. ఎందుకనంటే మంచిగా లోపల కూడా బాగా ఉడుకుతుంది అని చెప్పి. సో అట్లా హోల్స్ పెట్టేసుకుంటే చాలా మంచి ఉడికేస్తుంది. గోలించుకోవాలా? లైట్గా గోలించుకోవాలి. ఆయిల్ వేసుకొని కలుపుతూ ఉంటే 5 minutesలో మనకి అయితే గోల్తే అనమాట. ఈ లోపల ఇది మనం నానబెట్టేసి ఒక 15 నిమిషాలు అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని మిర్చి మెత్త అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు ఇది తీసుకొని లైట్గా తొడుమలు అనేది తీసేసి మనము దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ పౌడర్ కూడా నేనే వేసాను ఫ్రెండ్స్, మసాలా. గ్రేట్ ఫ్రెండ్స్. గ్రేట్ ఫ్రెండ్స్. అలా వదిన మరిది మీ సహకారం లేని అలెక్య ఆలుగడ్డలు తీయడము, వదిన పొడి కొట్టడము. నిజం చెప్తున్నా, ఆలుగడ్డలకైతే మీరు నాకు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆలుగడ్డలలో అట్లీస్ట్ అలేకే ఒకసారి ఇట్లా పడాలి. అలా కాదురా, ఇంత చిన్న చిన్న ఆలుగడ్డలు పాపం చాలా పుట్టు తీసి వరకు. ఓ మై గాడ్, వేడి మనం నానబెట్టాలి. వేడి ఎంతసేపటికి మా వంట కాలిందా చేతు? వంట చేసి చేతులు రాళ్ళైపోయినాయి. అందుకే మాకు చేయండి అయితే ఏం కాదు. అంటే మీరు నిజంగా చెప్పాలంటే పొద్దున పూట మాకు మీరే వంట వేసి పెడతారు అనుకుంటారు. ఇది పేస్ట్ చేసేయండి కొంచెం. వస్తుందా పేస్ట్ చేయడం? ఏం లేదు, మొత్తం ముట్టడ వాళ్ళే చేస్తారు. అప్పుడప్పుడు ఇట్లా వీకెండ్ ఎప్పుడో నెలకు 2 సార్లు వచ్చి ఇట్లా బిల్లు పోతున్నా ఉంటాం అట్లా. అత్తయ్య లేనప్పుడు అత్తయ్య పొజిషన్ మాక్సిమం మా అర్చనక్క తీసుకుంటుంది. అర్చనక్క యాబ్సెన్స్ లో నేను తీసుకుంటాను. ఈ పేస్ట్ అయిపోయింది, జీడిపప్పు ఇంకా కాశ్మీరీ చిల్లీ పౌడర్ పేస్ట్. సో ఇది దీంట్లో వేసేసుకోవాలన్నమాట. మనం ఇందాక చిల్క్ పెట్టుకున్న పెరుగుంది కదా, సో దాంట్లో వేసేసుకోవాలి. ఈ మసాలా అంతా ఆలుగడ్డలు కొట్టాలనుకుంటారా? ఇది పట్టేది కాదు, ఇది డైరెక్ట్ వేసేసేయాలి. మన కూరలో గ్రేవీ ఇదే. ఇప్పుడు ఏంటంటే వేరే కర్రీస్ లో మనము టమాటా సూప్ వేస్తాం, టమాటా గ్రేవీ వేసుకుంటాం. పనీర్ లో కానీ ఇంకా వేరే ఏదైనా మసాలా కర్రీ వేసుకుంటే మనం ఏం చేస్తాము, టమాటో ప్యూరీ వేస్తాం అనమాట. సో టమాటా ప్యూరీ బదులు దీంట్లో పెరుగుతోని దమ్మాలోకి పుల్ల ఉండదా? పుల్ల ఉండదు, పెరుగు ఫ్రెష్దే కదా మనం తెచ్చింది. సో చప్పచప్పనే ఉంటుంది. పులుపు వేస్తే మళ్ళీ టేస్ట్ పడైపోతుంది. రైట్. సో ఇట్లా ఆలు అనేది గోల్డెన్ బ్రౌన్ అయిపోయిన తర్వాత మనం స్టవ్ బంద్ చేసేసుకొని ఈ ఆయిల్ నుంచేసి ఆలు అంతా కూడా సపరేట్ చేసుకోవాలి. చేసుకొని పక్కన పెట్టుకొని దీంట్లో నుంచి కొంచెం ఆయిల్ తీసుకొని ఆ ఆయిల్లో మనం పోపు ఆనియన్ వేసుకొని మళ్ళీ అలేరన్నమాట. సో ఇప్పుడు చూపిస్తాం. సో మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దీంట్లో ఫస్ట్ జీలకర్ర వేసుకోవాలి. సో మనం జీలకర్ర ఎక్కువ వేస్తే సూపర్ టేస్ట్ వస్తుంది. సో జీలకర్ర వేసేసుకోవాలి. దాని తర్వాత మనం దీంట్లో ఆనియన్ వేసుకోవాలన్నమాట. సో ఆనియన్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి నిజంగా ఎంత బాగుందో ఇండస్ వ్యాలీ వాళ్ళది స్టీల్ది. కొంచెం అది ఏమంటారు స్మూత్గా జారిపోతుంది ఇట్లా వాల్స్ అంతా కూడా. అదే ఇక వేరే అల్యూమినియం అయితే ఇక అంటి నల్లగా అయ్యి. ఇండస్ వ్యాలీలో మనం ఇంతకు ముందు కూడా క్యాస్ట్ ఐరన్ తీసుకున్నాం కదా, అది కూడా ఎంత బాగుంది అసలు వాడడానికి. సో వీళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువ అంటే బేసిక్ గా ఇండస్ వ్యాలీ నువ్వు క్యాస్ట్ ఐరన్ వాడాలంటే మంచి ఓపిక ఉండాలి. వీకెండ్స్ లో అట్లా చేసుకోవచ్చు, అట్లా బాగుంటుంది టేస్ట్ కూడా. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే చాలా మంది ఎట్లా అంటే హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు
అట్లా బాగా మాకు టైం ఉంది, హెల్త్ కాన్షియస్, మాకు ఫుడ్ ప్రాపర్గా ఉండాలి అంటే ఇండస్ వ్యాలీ ప్రోడక్ట్స్ వాడుకుంటే కాస్ట్ ఐరన్, ఐ మీన్ అంటే ఇండస్ వ్యాలీలో ఉన్న కాస్ట్ ఐరన్ చెప్తున్నాను నేను. మేము ఎంచుకున్న బ్రాండ్ వచ్చి ఇండస్ వ్యాలీ అన్నమాట. సో ఇప్పుడు లైట్ గా గోల్డెన్ బ్రౌన్ అయిపోయినాయి కదా ఇవి. దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. బేసిక్గా చాలా మంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూర అంతా ఎక్కడానికి వేస్తారు. కూరలో ఉడికిపోయిన తర్వాత అది వేస్తే పచ్చిగా ఉంటుంది, అది అంత టేస్ట్ రాదు, ఆ స్మెల్ మొత్తం అదే వస్తుంది. సో ఎప్పుడైనా ఆయిల్లో వేసుకొని పచ్చి వాసన పోతుంది, దాని పచ్చి వాసన పోతుంది, ఆ ఫ్లేవర్ ఉంటుంది అట్లా. సో అది అంటే చేస్తారు చాలా వరకు వీడియోస్లో, నేను ఫస్ట్ ఎల్లిపాయ పేస్ట్ చేసేది చూసిన, కానీ కొంతమంది అట్లా రేట్ వేస్తారు, అస్సలు వాడదు. యాక్చువల్గా నాకు పెళ్లి కుదిరంగానే అందరు ఏమన్నాడు తెలుసా, యూఆర్ లక్కీ, నీకు అసలు వంట చేయాల్సిన అవసరం లేదు, ఆయన వంట వేసి పెడతాడని చెప్పారు. కానీ ట్విస్ట్ ఏంటంటే వీకెండ్స్ మాత్రమే చేస్తారు, బట్ వీకెండ్స్ అయితే మాకు రెస్ట్. సో ఇప్పుడు అయిపోయిన తర్వాత దీంట్లో మనం ఏం చేయాలంటే లైట్గా కారం వేసుకోవాలి. ఉప్పు కారం వేసేసుకుంటే ఒక పని అయిపోతుంది. సో మనం కారం ఇక్కడ ఒక చిన్న గెస్ట్ వచ్చింది. హాయ్, ఏం చేస్తుంది బాబాయ్? ఈ తర్వాత మనము ఈ మిక్స్ చేసుకున్న ఇది కదా మిక్స్చర్, ఇది వేసేసాలి అనమాట. నీకు బిర్యానీ ఇష్టమా శ్రీహిత? ఫేవరెటా? ఇట్లా ఆ పేస్ట్ జీడిపప్పు ఇంకా కాశ్మీరీ చిల్లీ పేస్ట్ వేసేసుకొని ఆనియన్లో వేసేస్తాం కదా. వేసేసుకున్న తర్వాత మనము దీంట్లో ఏం చేయాలంటే ఇందాక మనము ఈ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకొని ఆ పొడి కూడా వేసుకోవాలన్నమాట. ఇదే మనకి కూరలో మసాలా. సో మనకి ఇంత తగినంత ఒక 1.5 టేబుల్ స్పూన్ అట్లా వేసుకోవాలి. వేసేసుకొని మంచిగా ఉడుకు పట్టాలి ఇది మంచిగా. చపాతీకి కూడా బాగుంటుంది అనుకుంటా కదా, సూపర్ ఉంటుంది. దీనికైనా బాగుంటుంది చపాతీ, పూరీలు, జీరా రైస్లు, మామూలుగా బగారా రైస్కి, పంజాబీ స్టైల్ తడక అంటారు దాన్ని, ఆలు తడక అని కూడా అంటారు. ఆలు తడక వేరు. మళ్ళా తడక అంటే మామూలు ఆలుతో వేస్తారేమో, ఇట్లా బేబీ దమ్ ఆలు దీంతో వేస్తారా? బేబీ ఆలుతో వేస్తారు. ఓకే. సో మనకి పేస్ట్ అనేది కొంచెం చిక్కగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఈ పేస్ట్ అంతా మిక్సర్ చేసుకున్నాం కదా మసాలా వేసిన తర్వాత, ఇప్పుడు మనం ఇక్కడ పక్కన ఉడికించి పెట్టుకున్నాం, రోస్ట్ చేసి పెట్టుకున్న ఆలుని దీంట్లో వేసాలన్నమాట. నేను మార్కెట్ వెళ్ళినప్పుడు ఒక 1/2 kg అన్న పడతాయి ఆలులు, కానీ నాకు దొరికింది ఒకటే ప్యాకెట్ దొరికినాయి. కొన్ని తెచ్చిన ఆలు చూపిస్తానమ్మా. మా ఫుడ్ ఇన్స్పెక్టర్ వచ్చింది. హాయ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, బాగుంది ఆలు? ఏంటి అసలు అది అక్కడ చెప్పు. దట్ ఈస్ ఆలు బోండా కాదే, దట్ ఈస్ కాశ్మీరీ దమ్ ఆలు. అంటే బేసిక్ గా అట్లా చిన్న ఆలుగడ్డలు మనం అట్లా ఇవ్వడం కదా, బోండాలు వేసింది వీళ్ళకి. ఆలు బోండా చెప్పినాం కాబట్టి ఆలు బోండా అనేది సేమ్ అట్లే ఉంది శ్రీకాంత్ ఆలు బోండా. ఈ లైట్ గా కొంచెం ఉడికిన తర్వాత కసూరి మెతి నా పక్కన పెట్టుకున్నాం కదా, కసూరి మెతి వేసాలి ఇట్లా. సో ఇట్లా 1 టేబుల్ స్పూన్ కసూరి మెతి వేసేసుకొని కొత్తిమీర వేసుకోవద్దా? లాస్ట్కి కొత్తిమీర వేసేస్తే దగ్గర చెప్పట్లేదు, చలికాలంలో ఇలా వేగంగా. సో ఇది వేసేసిన తర్వాత ఒక 5 minutes సిమ్లో పెట్టేసి ఉడికిద్దాము. దాని తర్వాత కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకొని బయటకు వెళ్ళి నోట్లో దాల్చుకు పెట్టే టైంలో మా వదిన కుక్కర్ ఓపెన్ చేసుకుంటుంది. చెప్పండి ఇట్లా పులుపులేదా? పూలు పండ్లైంది. పూలు పండ్లేదా? ఏమైనా పెళ్లి చూపులు పోతున్నా? బాగుంది, ఇట్స్ టెంప్టింగ్. సో ఒక 5 minutes అయిపోయింది. దీని తర్వాత మూత ఓపెన్ చేసుకొని మనము కొత్తిమీర గార్నిషింగ్ చేసుకుంటే దమ్ ఆలు రెడీ.
అంతే వదిన కన్సల్టెంట్గా తినేద్దాం. చలో చలో. సో మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. సో మీరు సేమ్ ప్రాసెస్ లో చేసుకొని టేస్ట్ ఎలా ఉందో మాకు చెప్పండి. బాయ్. బాయ్.